హలో డియర్ పేరెంట్స్. మీ ఇంట్లో టీనేజ్ పిల్లలున్నారా? అయితే ఈ 3 మిస్టేక్స్‌ని మీరు అవాయిడ్ చేయాలి. నంబర్ 1, సజెషన్స్ విత్ ఫియర్. నువ్వు ఇప్పుడు ఈ పని చేయలేదు అంటే నేను నీ పాకెట్ మనీ కట్ చేసేస్తాను. ఇప్పుడు నువ్వు నా మాట వినలేదు అంటే ఎల్లుండి నేను బయటకు తీసుకెళ్ళను. ఇలా వాళ్ళని బెదిరించి మనం పనులు చేయించాలి అన్న థాట్ ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది చిన్న పిల్లల్లో వర్కౌట్ అవుతుంది. టీనేజర్స్‌లో కాదు. నంబర్ 2, మల్టీ డైమెన్షనల్ పేరెంటింగ్. అంటే మదర్ కొన్ని బౌండరీస్ సెట్ చేసినప్పుడు ఫాదర్ కూడా మదర్‌తో పాటు ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు అమ్మ 7:30కి ఇంటికి వచ్చేయాలి ఎక్కడున్నా సరే. అన్నం తినేటప్పుడు నో స్క్రీన్ ఇలాంటి బౌండరీస్ సెట్ చేసినప్పుడు నాన్న కొంచెం తేలికగా పర్లేదులేవన్నా 2 డేస్ ఏం అవ్వదు. నువ్వు లేట్ వచ్చినా పర్లేదు. ఇలా చెప్పారు అంటే పిల్లలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళకి ఏది నచ్చితే అటువైపు వెళ్ళిపోతారనమాట. సో, ఇలా మల్టీ డైమెన్షనల్ పేరెంటింగ్ కూడా మంచిది కాదు. నంబర్ 3, ఆల్వేస్ యెస్ మామ్, యెస్ డాడ్. అంటే మా అమ్మ ఏదడిగినా కాదనకుండా తెచ్చివ్వాలి. మా అబ్బాయి ఏదడిగినా నో చెప్పకూడదు అని ఇలా పెంచకూడదనమాట. అప్పుడప్పుడు మనం వాళ్ళకి నో చెప్పాలి. వాళ్ళు రిజెక్షన్‌ని ఫేస్ చేయాలి. అప్పుడే కదా ఇన్ ఫ్యూచర్ అన్నీ యెస్‌లే వాళ్ళకి రావు. మేబీ నో రిజెక్షన్స్‌ని ఫేస్ చేయాల్సి రావచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయాలి అంటే అప్పుడప్పుడు నో చెప్తూ ఉండాలి. యామ్ ఐ రైట్ పేరెంట్స్? థాంక్ యూ.